Hello, buddies. Good evening. Welcome back to our YouTube channel, Fabulous Brothers. అసలు ఈ వ్లాగ్ అండి, ఇది ఫ్లవర్ షో వ్లాగ్ అనమాట. మీతో నేను షేర్ చేసుకుందామని ఇది అప్లోడ్ చేస్తున్నా. అసలు ఇది బెంగళూరులో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఉంటుందండి. అందులో మనకి ఫ్లవర్ షో ఉంటుంది ఇయర్లీ ట్వైజ్. ఫస్ట్ది ఇండిపెండెన్స్ డే టైంలో అవుతుందండి, సెకండ్ షో రిపబ్లిక్ డే టైంలో అవుతుంది. అసలు చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ అన్ని ఎంత బాగుంటాయి అంటే మన కళ్ళు తిప్పుకోలేము అనమాట, అంత బాగుంటాయి ఫ్లవర్స్. మనం ఎప్పుడు చూడని ఫ్లవర్స్ కూడా చూడొచ్చు, బట్ అన్ని ఫ్లవర్స్ ఒకేసారి చూస్తే అసలు ఆ హ్యాపీనెస్ వేరండి. ఆ ప్లెజెంట్ అసలు సూపర్ ఉంటుంది, ప్లెజెంట్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా మేము లాస్ట్ ఇయరే వెళ్ళాల్సిందండి ఈ ఫ్లవర్ షోకి, బట్ లాస్ట్ ఇయర్ అనమాట మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళిన వాళ్ళు చెప్పారు ఇట్లా చాలా రష్గా ఉంటుంది, కిడ్స్తో వెళ్ళడం కష్టం అని. సో ఇంకా డ్రాప్ అయిపోయామట లాస్ట్ ఇయర్. బట్ ఈ ఇయర్ అయితే ఎట్లయినా వెళ్దాం, అట్లీస్ట్ మొత్తం కవర్ చేయలేకపోయినా కొంచెం అయినా కవర్ చేసి వద్దామని మా హస్బెండ్కి కొంచెం ప్రెజర్ పెట్టి రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నారు, తీసుకువెళ్ళారు ఫైనల్గా. అసలు వెళ్ళి చూస్తే ఏమైనా ఉందండి, చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకూడదు అనమాట. ఇట్లా ప్రకృతి నేచర్ అందాలు ఇవేవి మనం మిస్ అవ్వకూడదు. అట్లీస్ట్ ఒకసారైనా లైఫ్లో చూడాలి అంతే. అసలు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గులాబీ మొక్కే ఉందనుకోండి, ఒక 2-3 ఫ్లవర్స్ ఒకే రోజు చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఒకసారి చూస్తే అండి ఇంకా అది అసలు మర్చిపోలేము. అలాంటిది ఇక్కడ ఎటు చూసినా ఫ్లవర్స్ ఏనండి, అసలు అబ్బా ఫీలింగే వేరు. అంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అండ్ ఈ వీడియో అస్సలు మిస్ కావద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని ఫ్లవర్స్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను, సో వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరిందుకైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయ్యామండి. ఇది ఎంట్రన్స్ గేట్ దగ్గర అనమాట. ఎంట్రన్స్లోనే ఏదో మనకు ఒక బొకే ఇచ్చినట్టు ఇట్లా ఉందన్నమాట ఎంట్రన్స్లో. చూడండి అసలు ఎంత బాగుంది. అన్ని చామంతి పువ్వులు అనమాట, వైట్, ఎల్లో, మెరూన్, ఇవ్వండి వైట్ చామంతి. ఇంకా ముందుకి చాలా మంచి ఫ్లవర్స్ ఉంటాయండి. గ్లాస్ హౌస్ అని ఉంటుంది, అందులో ఫుల్ ఫ్లవర్ షో అవుతుంది అనమాట. అంటే ఇది ఎంట్రన్స్ నుంచి ఇట్లా అన్ని ఫ్లవర్స్ పెట్టాడు. ఇదిగోండి ఎంట్రన్స్లోనే మా నందు, మా పెద్ద అబ్బాయి ఫోటో దిగుతున్నాడు. ఫస్ట్ టైం అండి, కొంచెం మంచిగా స్టిల్ ఇస్తున్నాడు. ఇదిగోండి అట్లా వస్తూ ఉంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది టెంకిస్ అనమాట, మినీ టెంకిస్. ఇది ఆ కలర్ చూడండి, సో నేచర్ గాడ్స్ గిఫ్ట్ అనమాట. గ్రీన్ కలర్కి పింక్ అసలు మ్యాచింగ్ చూడండి, అది ఎంత బాగుంది, ఎల్లో అండ్ పింక్. గుండె అట్లా వస్తూ ఉంటే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అన్నీ. ఇట్లా ఇది 240 acres ఉంటుందండి ఈ గార్డెన్. అట్లీస్ట్ 240 అంటే ఒక 10% అనుకోండి. 10% 240 24 acres కూడా మనకి చూడడం కష్టమే, బట్ ట్రై చేస్తాం మ్యాక్సిమం కవర్ చేయడానికి. ఇదిగోండి ఇవి డాలియా ఫ్లవర్స్, ఇవన్నీ డాలియానే. రెడ్, వైట్, ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి. ఆ ట్రీస్ కూడా ఎంత బాగున్నాయండి. ట్రీస్ కూడా చూడండి, క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదా, అట్లా ఉన్నాయి. మీకు చూపిస్తా చూడండి, రెడ్ కలర్ డాలియా ఎంత బాగుంది, నైస్. ఇవి ఈ ఫ్లవర్స్ చూడండి, ఇవి మనం శంఖం పూలు అంటాం కదా మన విలేజ్లో, అట్లా ఉన్నాయి. ఇప్పుడు శంఖ పూలు కాదు, బట్ ఆ అలా ఉన్నాయి అనమాట. ఆ కలర్ అంతా అట్లా కనిపిస్తుంది. పర్పుల్ కలర్, పింక్ కలర్, వైలెట్, వైట్, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో. ఇది క్రీపర్ అనుకుంటా అండి. ఇదిగోండి అటు కవర్ చేస్తే మళ్ళీ ఇటు అవ్వట్లేదని వెంటనే కెమెరా ఇటు మూవ్ చేశాను. ఇప్పుడు కెనరా బ్యాంక్ అని ఉంది, మేబీ కెనరా బ్యాంక్ స్పాన్సర్షిప్ ఉందేమో. చాలా దగ్గర కెనరా బ్యాంక్ అని మెన్షన్ చేశారు. ఇదిగోండి ఇవన్నీ బంతిపూలు అనమాట. ఈ రెడ్ కలర్లో ఉన్నవి బంతిపూలు లాగే ఉన్నాయండి, బట్ బంతిపూలు కాదు, టెంకిస్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి టెంకిస్ ఫ్లవర్స్ అనమాట. ఇవి కానీ భలే ఉన్నాయండి, డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎంతో బాగున్నాయి. ఇవి చూడండి అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయంట. ఇవి చూడండి ఫ్లవర్స్తోనే డిఫరెంట్ లైక్ ఫ్లవర్స్ కాదు, ఇవి ప్లాంట్స్ అనమాట. ప్లాంట్స్తో డిఫరెంట్ డిజైన్స్ వేశారు. ఇది బాగుందండి, ఎందుకంటే ఈ షో 12 days ఉంటుంది. సో 12 days కట్ చేసిన ఫ్లవర్స్తో మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. సో అందుకు డైరెక్ట్గా ఆ పాట్స్ ఉంటాయి కదా, పాట్స్తోనే పెట్టేస్తున్నారు అనమాట. సో ఆ పాట్స్తో పెట్టడం వల్ల వాటర్ దానికి స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఇంకెన్ని రోజులైనా అట్లనే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దిస్ షో ఇంకా అది యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళు నర్సరీలో మళ్ళీ సేల్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ గార్డెన్లోనే పెట్టుకోవచ్చు. సో అట్లా ఇష్యూ ఏమి ఉండదు కాబట్టి ఈ ఐడియా బాగుందండి. అన్ని పాట్స్తోనే పెట్టారు, బట్ డిఫరెంట్ షేప్స్లో వాటిని అరేంజ్ చేశారు. కొన్ని హార్ట్ షేప్, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. ఆ బాణం కూడా చూడండి ఎల్లో కలర్తో ఎంత హైలైట్ చేశారు. డిజైన్ చేసిన వాళ్ళు కూడా గ్రేట్ అండి. నాకు తెలిసి ఇది 1-2 months బిఫోర్ నుంచి స్టార్ట్ చేసి ఉంటారు.
ఇదిగోండి ఇదంతా నార్మల్గా ఈ ఫ్లవర్స్ ఏం లేకపోతే ఫారెస్ట్ అట్లా ఉంటుంది. రిమైనింగ్ పార్క్స్ లోపల ఒకటి గులాబీ లైక్ రోజ్ ఫారెస్ట్ ఒకటి ఉంటుంది, రోజ్ ఇది ఉంటుంది తోట అని, అది బాగుంటుంది. అన్నీ ఉంటాయండి, బట్ ఎక్స్ట్రాగా పెట్టిన ఈ ఫ్లవర్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పెట్టారు కదా, అవే ఉండవు తప్ప రిమైనింగ్ అన్నీ ఉంటాయి నార్మల్ డేస్లో కూడా. ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. ఇది వీటి టెక్స్చర్ భలే ఉంటుందండి, వీటి టెక్స్చర్ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇవి బొకేల్లో పెట్టడానికి కానీ, బతుకమ్మ పండుగలు ఉంటాయి కదండి, అట్లాంటి వాటిలో ఇలాంటివి యూజ్ చేస్తారు అనుకుంటా, బతుకమ్మను తయారు చేయడానికి. అవి సేమ్ అట్లానే ఉన్నాయి, చాలా బాగున్నాయండి. టచ్ చేయకూడదు బట్ తెలుస్తుంది వాటి టెక్స్చర్ స్మూత్ ఉంటుందని. ఫ్లవర్స్ని మనం టచ్ చేయకూడదు అనమాట. ఇక్కడ చాలా వచ్చినట్టు స్కూల్ టీమ్స్ వచ్చారు, కాలేజ్ నుంచి కూడా వచ్చినట్టు ఉన్నారండి. ఇదిగోండి ఇది ఇక్కడ ఇండియా మ్యాప్ అనమాట, మన భారతదేశ చిత్రాన్ని ఫ్లవర్స్తో ఇక్కడ డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇదిగోండి ఫైనల్గా మేము వచ్చామన్నమాట, అట్లా నడుచుకుంటూ చూస్తారు ఫౌంటైన్కి వచ్చాము. మా పిల్లలు వచ్చి నుంచి ఫౌంటైన్ అంటూనే ఉన్నారు. ఇదిగోండి ఫైనల్గా ఫౌంటైన్కి వచ్చామన్నమాట. బాగుంది ఈ ఫౌంటైన్ దగ్గరకు వెళ్ళేసరికి ఆ స్ప్రింకిల్స్ మన పైన పడుతున్నాయి అనమాట. చూడండి మా చిన్నోడు ఎలా అవుతున్నాడు, అవి మన పైన పడేసరికి వాడు అట్లా షేక్ అయ్యాడు అనమాట సరదాగా. పర్వాలేదు మా కిడ్స్ కూడా ఎంజాయ్ చేశారు, పర్వాలేదు వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు, బట్ మోస్ట్లీ అందరిలో కన్నా నేను ఎంజాయ్ చేశాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా వచ్చేసాం. ఫస్ట్ మన గ్లాస్ హౌస్, ఇదే గ్లాస్ హౌస్. ఇందులో మనకి మెయిన్ షో ఉంటుంది అనమాట, లైక్ థీమ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్కి ఒక థీమ్ పెడతారు. ఇయర్ అనమాట పార్లమెంట్ థీమ్ పెట్టారు, అండ్ ఎవరో ఒక ఫ్రీడమ్ ఫైటర్ని పెడతారనమాట. ఈసారి అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది పెట్టారు. అలా ఇయర్లీ ఒకటి అనమాట, ఇయర్కి ఒక థీమ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇది పెట్టారు కదా, రిపబ్లిక్ డేకి మళ్ళీ థీమ్ మారిపోతుంది అనమాట. అక్కడ పార్లమెంట్ బదులు ఇంకేదైనా లైక్ ఇంకా ఏదైనా ఇప్పుడు తాజ్మహల్ ఉంది అనుకోండి, తాజ్మహల్ పెడతారు. అట్లా ఏదైనా థీమ్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. కానీ బాగుంటుంది, ఇలా మన కిడ్స్ కూడా తెస్తే తెలుస్తుంది అనమాట ఇవన్నీ. బట్ ఇక్కడ కొంచెం రష్ ఉందండి, మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోవద్దు. ట్రై చేసాం మ్యాక్సిమం కవర్ చేయడానికే, బట్ కొంచెం రష్ వల్ల వీడియో కొంచెం అటు ఇటు షేక్ అవుతుంది, డోంట్ మైండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పోలీసులు కూర్చున్నారు ఇక్కడ. వచ్చేసాం, చూడండి ఎట్లా ఉన్నారు, అట్లా స్లోగా మూవ్ అవ్వడమే అనమాట అవి చూసుకుంటా. ఇదిగోండి పార్లమెంట్ అనమాట, ఓన్లీ ఫ్లవర్స్తో కట్ చేసిన ఫ్లవర్స్తో పార్లమెంట్ రెడీ చేశారు. మోస్ట్లీ రోజెస్ అండ్ చామంతిలే యూజ్ చేశారు. అసలు ఎంత బాగుందండి, ఇంకా మీకు దగ్గర నుంచి నేను చూపిస్తా. ఇదిగోండి అంబేద్కర్ గారికి అట్లా పెట్టి మొత్తం ఒక దిన్లా చేశారు ఫ్లవర్స్ అన్ని. అదిగోండి చూడండి ఇప్పుడు చాలా బాగుంది కదా, ఆ పిల్లర్స్ కానీ ఏవైనా ఎంత మంచిగా డెకరేట్ చేశారండి. ఇది చూడండి నెహ్రూజీ అందరూ ఉన్నారు, మన అంబేద్కర్ గారు వాళ్ళందరూ. అది ఎవరిదో ఈ సెండ్ ఆఫ్ 1950లో, ఇప్పుడు సెండ్ ఆఫ్ పార్టీలో వాళ్ళు ఉన్నారంట. అది అప్పుడు చదివాను, మీకు అదే చెప్తున్నా. వీడియో ఇంకా నాకు కంటిన్యూస్గా ఎక్కువ టైం తీయడానికి అక్కడ అవ్వట్లేదు, అందుకే ఇట్లా అయింది. అదిగోండి లెఫ్ట్ సైడ్ లో బుద్ధుడు ఉన్నారు, బుద్ధాజీ వెనక చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లవర్స్ లైక్ చామంతి 2 కలర్స్ ఫ్లవర్స్ తో చేశారు. ఇదిగోండి దగ్గరకు వచ్చేస్తున్నాం. అలా చూస్తే టచ్ చేయాలనిపిస్తుంది కదా, బట్ టచ్ చేయకూడదు. ఇది చూడండి, ఇది కూడా ఫ్లవర్స్ తోనే మొత్తం డెకరేట్ చేశారు. పైన అశోక్ చక్రం ఉంది. అంబేద్కర్ మంచిగా కూర్చున్నారు. ఇది ఫ్రీగా తీయడానికి మరి ఇది అవ్వట్లేదండి, ఎందుకంటే ఇంకా అందరూ ఇటు అటు మొత్తం మనుషులే ఉన్నారు కాబట్టి క్లారిటీగా ఇంకా తీయడానికి అవ్వట్లేదు. నేను వెళ్ళింది దగ్గర లైక్ మరొక 2 daysలో ఇది కంప్లీట్ అయిపోతుంది అనగా మేము వెళ్ళామండి. అందుకే ఫ్లవర్స్ కొంచెం లైట్గా వాడాయి, మొత్తం వాడలేదు కానీ లైట్గా. ఈ పాట్స్తో ఉన్నవి బాగానే ఉన్నాయి, బట్ కట్ చేసి అక్కడ చూడండి పార్లమెంట్కి ఇచ్చేసిన కొంచెం లైట్గా ఇదయ్యాయి అనమాట, వాడాయి. మేము వెళ్ళింది లేట్ అనమాట బాగా. చూడండి ఇదంతా బాగున్నాయి, ప్రతి కార్నర్లో అట్లా ఒక డిజైన్ చేసి పెట్టారు. చూడండి డిఫరెంట్ కలర్స్. మనం ఇక్కడికి వచ్చాక మన పిల్లల కలర్స్ గురించి చెప్పేయచ్చండి చక్కగా. ఈ కలర్ ఇది, ఈ కలర్ చిన్నపిల్లలకి
కిండర్ గార్డెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ప్రతిదీ ఫ్లవర్స్ చూపించి మనం కలర్స్ చెప్పేయచ్చు. అలాగా అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయి. చూడండి ఇవి ఎంత బాగున్నాయి. ఏవో పైనాపిల్ పైన ఉంటాయి చూడండి, అట్లా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందులో. భలే ఉన్నాయి కదా, చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి. ఏవో సాంగ్స్ అప్పుడు వచ్చాయి కదా, అప్పుడు ఫోన్స్ అవి లేనప్పుడు వాటి నుంచి సౌండ్ సిస్టమ్ వచ్చేది కదా, అట్లా ఉన్నాయి అవి. స్పీకర్స్ కాకుండా ఇంటికి కట్టేవాళ్ళు అప్పుడు పాత రోజుల్లో సాంగ్స్ వినడానికి, అలా ఉన్నాయి. ఇవి చూడండి ప్లాంట్సే, రెడ్ కలర్ చూడండి, ఆ లీఫ్ ఎంత బాగుంది, రెడ్ అండ్ వైట్ కలర్ ప్లాంట్స్ అవి. ఇవి చూడండి పైన స్ప్రింకిల్స్ అనమాట, దీని నుంచి వాటర్ స్ప్రింకిల్ అవుతూ ఉంది. సో మన ప్లాంట్స్ అన్ని ఫ్రెష్గా ఉండాలి, ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉండాలి అంటే అట్లా స్ప్రింకిల్ చేస్తా కంటిన్యూస్గా రౌండ్ మొత్తం చుట్టూ, ఈ గ్లాస్ హౌస్ చుట్టూ అట్లా స్ప్రింకిల్ అవుతూనే ఉంది వాటర్. అది మన పైన కూడా పడుతుందండి, బాగుంది. లోపల ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే స్ప్రింకిల్స్ మన పైన పడుతున్నాయి అనమాట. ఈ ట్రీ కూడా బాగుందండి, ఈ ట్రీ దగ్గర చాలా మంది ఫొటోస్ తీసుకున్నారు. ఇదిగోండి చామంతి మెరూన్ కలర్, నైస్. అసలు మనం ఎవరికైనా ఎప్పుడైనా గిఫ్ట్ చేద్దాం అనుకుంటే మనం బొకేలు ఇస్తాం కదండి, బొకేలు బదులు చక్కగా ఇట్లాంటి ప్లాంట్ తీసుకుంటే మా అయితే మరీ మనం మంచిది ఇంకా కాస్ట్లీ తీసుకుంటే ఒక 300 అవుతుంది. మనం ఒక బొకేకి పెట్టాలంటే మినిమం 1000 అయినా స్పెండ్ చేయాలి. ఒక మంచి బొకే ఇవ్వాలంటే మినిమం 1000 స్పెండ్ చేయాలి. దాని బదులు ఒక 300 ఇట్లా పెట్టి ఇట్లాంటి ప్లాంట్స్ మనం ఎవరికైనా గిఫ్ట్ చేసామంటే వాళ్ళకి ఆ సీజన్ అయినంత వరకు ఆ చెట్టు అట్లానే వాటర్ పోసుకుంటే చాలండి, మంచిగా ఎంత బాగుంటుంది. వాళ్ళ దగ్గర ఉంటూనే ఉంటుంది అండ్ ఎవ్రీడే వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటారు కూడా, వాళ్ళు నాకు ఇచ్చారు అని. బొకే అయితే మహా అయితే ఒక 1 వీక్, మరీ ఉంటే 1 వీక్ ఉంటుంది అంతే. యాక్చువల్గా అయితే 1 to 2 days ఉంటుంది. తర్వాత నుంచి మరీ మనం వాటర్లో పెట్టి అట్లా ఉంచితే 1 వీక్ ఉంటుంది అంతే, తర్వాత పోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఎవరికైనా ఇవ్వాలి అంటే ఇట్లా నర్సరీకి వెళ్ళి కొంచెం టైం తీసుకొని నర్సరీకి వెళ్ళి ఇట్లా చామంతిలు చూడండి ఎంత బాగున్నాయి, అవి ఇచ్చిన బొకేలాగే ఉంది. సో అట్లా ఇస్తే మాత్రం చూడండి ఆ ప్లాంట్స్ ఎట్లా ఉన్నాయి, అది ఒక బొకేలానే ఉందన్నమాట. ఒక పాట్ ఇస్తే ఒక బొకే ఇచ్చినట్టే. సో అట్లా ట్రై చేయండి, జస్ట్ నా సజెషన్ మాత్రమే. బట్ నేనైతే ఫాలో అవుదాం అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నుంచి ఎవరికి ఇచ్చినా బొకే కాకుండా డైరెక్ట్గా ప్లాంట్ ఇద్దామని డిసైడ్ అయ్యా, ఇక్కడికి వెళ్ళి చూసాక. ఎంత బాగున్నాయి చూడండి, బా అలా నాకు ఒకటి ఇచ్చేస్తే బాగుంది. అసలు యాక్చువల్గా నేను తీసుకోవాల్సిందండి ఏదైనా ఒకటి, అక్కడ నర్సరీ కూడా ఉంది, మీకు చూపిస్తా. ముందుగా అది కూడా నేను అటాచ్ చేశాను, అది కూడా ఉంది, చూపిస్తా. బట్ అప్పుడు నేను వీడియో తీసే దీనిలో నేను ఎంజాయ్ చేసే పనిలోనే ఉన్నా కానీ ఆ ఫ్లవర్స్ తీసుకుందామనే ఆ హడావిడిలో ఒక మొక్క అయినా కొనుక్కోవడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నర్సరీకి వెళ్ళినప్పుడు తీసుకుంటా. ఇదిగోండి డాలియా, ఇది భలే ఉంది కదా. మా చిన్నప్పుడు ఉండే, మీ 90s అనమాట, మా చిన్నప్పుడు వింటర్ సీజన్ వచ్చిందంటే ఇవే ఎక్కువ సేల్ చేసేవాళ్ళు, ఇంట్లో కూడా ఎక్కువ తెచ్చేవాళ్ళు. మా అమ్మ వాళ్ళు తెచ్చి నాటేవాళ్ళు అనమాట ఈ డాలియాని. ఇవి చూడండి ఇట్లా బటర్ఫ్లైస్లా ఉన్నాయి కదా, బట్ ఫ్లవర్సే చూడండి, అసలు ఫ్లవర్స్లా లేవు, ఇలా చూస్తే బటర్ఫ్లైస్లా ఉన్నాయి. అయిపోయిందండి అది, ఆ షో అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చాం. అది తిరిగి ఇంకా మా వాళ్ళు అలసిపోయారు కదా, ఇప్పుడు సోడా తాగుతున్నారు అన్నమాట ఇద్దరు. అసలు యాక్చువల్ నేను మీకు దీని టికెట్ ఫేర్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఇది వీక్ డేస్లో వస్తే అడల్ట్కి 80 రూపీస్ అండి, కిడ్స్కి 30 రూపీస్ వీక్ డేస్లో అయితే. అదే వీకెండ్స్ లైక్ సాటర్డే సండే వచ్చారు అంటే అడల్ట్కి 100 రూపీస్ అండ్ కిడ్స్కి 30 రూపీస్. బట్ ఇక్కడ కిడ్స్కి ఒక ఇది ఉందండి, ఏంటంటే కిడ్స్ ఎవరైనా యూనిఫామ్లో వచ్చారు అంటే వాళ్ళకి అసలు నో ఫేర్ అనమాట, అసలు ఏం లేదు వాళ్ళకి టికెట్. ఇక్కడ చూసారా ఇవి విత్తనాలండి, అన్ని విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయి, ఏది కావాలన్నా తీసుకోవచ్చు. ఫ్లవర్స్వి, వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. శివాజీ అండి, అది ఐడల్ భలే ఉంది. ఇవి చూడండి అసలు మనకి బకెట్తో ఫ్లవర్స్ కింద ఉంపుతారు చూడండి, అట్లా ఉన్నాయి. బకెట్తో ఇట్లా పైకి మనం పైనుంచి పోర్ చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉన్నాయి. మిక్స్డ్ అన్ని మల్టీ కలర్, రెడ్ కలర్, పర్పుల్ కలర్స్ చూడండి, అన్ని ప్లాంట్స్ మళ్ళీ పాట్స్తోనే కింద పెట్టారు. ఆ పైన నాకు తెలిసి అవి ఏమైనా ఇవనుకుంటా, ఏమంటారు తీగలు అంటారు కదా, క్రీపర్స్ అంటారు కదా, అట్లా క్రీపర్స్ కానీ ఏమైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఏదైనా చూడండి అరేంజ్మెంట్ కానీ ఏదైనా భలే చేశారు, నైస్. ఇది చూడండి హార్ట్ షేప్లో అన్నీ ఉన్నాయి, భలే ఉన్నాయి కదా.
అన్ని కలర్స్ ఉన్నాయండి, బట్ ఎందుకో రెడ్ అనేసరికి అదే హైలైట్ అవుతుంది. చూడండి అన్ని ఉన్నాయి, బట్ రెడ్ కలరే మనకు ఫుల్ హైలైట్ అవుతుంది. చాలా బాగుంది. ఇవన్నీ ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి. అక్కడ చూసారా, మీకు హ్యాంగ్ చేశారు పాట్స్, రెడ్ కలర్లో ఉన్నాయి. అవి చూడండి, జూమింగ్ చేసా, హ్యాంగ్ చేశారు, భలే ఉన్నాయి. ఈ ట్రీ చూడండి ఎంత బాగుంది, 3 స్టెప్స్. ఇక్కడ చూడండి పీకాక్, పీకాక్ భలే ఉంది కదా, చాలా బాగుంది. చూడాలి నెక్స్ట్ మేము ఎప్పుడైనా ఇలా కాకుండా వేరేగా వెళ్ళి చూస్తాము. అంటే ఈ ఫ్లవర్ షో అయ్యాక నార్మల్గా ఒకరోజు వెళ్దాం, అప్పుడు ఇవన్నీ ఉంటాయా, తీసేస్తారా ఇంకా చూడాలి. అంటే ఇట్లా పీకాక్ అవైనా ఉంచుతారా, తీసేస్తారా చూడాలి. కానీ చాలా బాగుందండి. మీరు ఇక్కడైనా కాదు, మీరు ఎక్కడైనా మీ దగ్గరలో ఫ్లవర్ షో అవుతుంది అంటే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. అక్కడ నుంచి వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బంతిపూలు ఆ స్మెల్లే వేరండి, టచ్ చేయకూడదు కదా, లైట్గా నేను బెండ్ అయ్యి ఆ స్మెల్ చూసాను అనమాట. ఎంత బాగుందో చూడండి, అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి బంతిపూలు అన్నీ. నైస్. ఇక్కడికి ఇదిగోండి, ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇందులో చూడండి ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ అనుకుంటా అవి. చూడండి బొకేలో యూజ్ చేస్తారు కదా, మిడిల్లో నేను జూమ్ చేస్తా చూడండి, పింక్ కలర్లో ఉన్నాయి. అవి ఇంపోర్టెడ్ అనుకుంటా, అవి మ్యాక్సిమం బొకేలో యూజ్ చేస్తారు కదా, బొకేలో కానీ లైక్ డెకరేషన్స్ కానీ అట్లా యూజ్ చేస్తారు. చాలా బాగున్నాయండి. అయితే ఇక్కడికి యూనిఫామ్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి అసలు ఏముండదు అనమాట, ఫీజు ఏముండదు, డైరెక్ట్గా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇవి చూడండి, ఇవి వాటర్ ప్లాంట్స్ అనమాట, మనకి బ్రహ్మజముడు, నాగజముడు అట్లా ఆ జాతి. అందులో చూడండి అసలు ఎంత బాగున్నాయి. ఆ పైన ఏవో ఫ్లవర్లో ఫస్ట్ టైం నేను అట్లాంటివి చూడడం. ఇవన్నీ ఇంకా వాటర్ ప్లాంట్సే. ఇందులో చూడండి రౌండ్ బాల్ది, కలేజాలో ఆలీ తీస్తాడు కదా రౌండ్ బాల్ ఎడార్లో, అలా ఉన్నాయి, అన్ని రౌండ్ బాల్స్ ఉన్నాయి. ఇది చూడండి ఇండోర్ ప్లాంట్ అనమాట ఇది. ఇవన్నీ చూడండి, డాలియా అంత బాగుంది. ఇది నర్సరీకి వచ్చా అనమాట. ఇప్పుడు నేను మీకు నర్సరీ చూపిస్తున్నా. చామంతి 1 ప్లాంట్ ఈక్వల్ టు 100, 4 ప్లాంట్స్ 200 అంట. ఒకటి కొంటే 100 రూపీస్, 4 కొంటే 200 అంట. ఇదేదో బాగుంది. ఇక్కడ ఓన్ హౌజెస్ ఉండి ఇట్లా మనకి ఎంతో కొంత ఏరియా ఉంది అంటే ఇట్లా ప్లాంట్స్ కొనుక్కొని పెంచుకుంటే బాగుంటుందండి. బట్ ఇట్లా రెంటల్స్ అంటే ఎప్పుడు మనం ట్రాన్స్ఫర్ అవుతామో, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు కదా. సో భలే ఉన్నాయి పింక్ ఫ్లవర్స్ అయితే. ఇవన్నీ క్రీపర్స్ అనమాట, గోడకి వాటికి ఏవైనా దీనికి పందిర్లు అట్లా ఎక్కిస్తారు కదా, క్రీపర్స్ ఇవన్నీ. ఇవి రోజు గుత్తు గులాబీ అంటారు కదా, ఒక్కొక్క గుత్తుకి ఒక 5-6 ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవైతే మనకు చక్కగా ఇలాంటి మొక్క ఒకటి ఉంటే చాలండి, దేవుడికి రోజు దీపం పెట్టుకునేటప్పుడు మనకి అట్లీస్ట్ రోజు కొన్నైనా పూస్తాయి. 1-2 మొక్కలు పెట్టుకుంటే చాలు ఇలాంటివి. నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది, బట్ అప్పుడు నేను తీసుకోవాల్సింది 1-2 అయినా. ఇవన్నీ క్రీపర్సే, భలే కట్టారు. గుత్తు గులాబీ అయిపోయి కదా, ఇంకా నార్మల్ రోజెస్ అనమాట, హైబ్రిడ్వి. ఆ వైట్ కలర్ అండ్ పింక్ కలర్ భలే ఉన్నాయి. ఆ పింక్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. ఆ చామంతిలు కూడా చూడండి, పింక్ కలర్ అయితే చాలా బాగున్నాయి. చామంతి ఒకే దగ్గర భలే ఉన్నాయి. ఎల్లో కలర్, వైట్ కలర్ బాగున్నాయి. ఈ ఈ ఈ గులాబీలు అంటే ఓకేలేండి, రొటీన్ మన దగ్గర కూడా బాగానే ఎక్కువే ఉంటాయి ఇవి. బట్ చూసిన వెంటనే ఇంకా ఇవి కూడా క్యాప్చర్ చేద్దాం అనిపించింది, మంచిగా ఉన్నాయి కాబట్టి. ఆ నెక్స్ట్ నందివర్ధనలో ఏవో అంటారండి, అవి నందివర్ధన ఏవో ఫ్లవర్స్. ఇవి ఏంటంటే మోగ్రా మల్లె అనమాట, ఇవన్నీ మల్లె మొక్కలు. ఇక్కడ నుంచి అవి చూసుకుంటూ వచ్చాము. ఇంకా మా వాళ్ళు ఏదైనా ఫుడ్ కావాలి అంటే ఫుడ్ తిన్నా అనమాట, లైక్ ఏవో సమోసా, చాట్ ఇంకేవో ఉన్నాయి.
అవన్నీ తినేసి వీళ్ళు ఐస్ క్రీమ్ కావాలంటే ఇచ్చాము. నెక్స్ట్ ఈ బబుల్స్ కావాలన్నారు. ఇది చూసారా ఎట్లా ఉంది, ఇది పార్క్లా అంటే మనకి ఫ్లవర్ షో అంతా ఉంటుంది. దాంతోపాటు మనం ఇంక ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇదంతా 240 acres అన్నాను కదా. సో ఇట్లా ఎక్కడైనా మనం ఉండొచ్చు అనమాట, మొత్తం ఫారెస్టే. సో ఇలా అందరు చాలామంది చూడండి ఆ వెనక్కి తెచ్చుకున్నారు, మ్యాట్ తెచ్చుకొని చక్కగా కూర్చొని వాళ్ళు పిల్లలు అవి ఆడుకుంటున్నారు. అట్లానండి మంచిది, బెంగళూరులో బెస్ట్ పిక్నిక్ స్పాట్ అంటే ఇదేనండి. నాకు మొన్న వెళ్ళాకే తెలిసిందనమాట. యాక్చువల్గా మన సిటీలో ఎట్లా ఉంటుంది, మొత్తం పొల్యూషన్తో మనం ఎక్కడ ప్రశాంతంగా గడపాలంటే ఏరియా ఉండదు. బట్ ఇక్కడ మాత్రం చక్కగా వన్ డే ఇప్పుడు సాటర్డే సండే హాలిడేస్ కదా. సో ఒక సాటర్డే కానీ సండే కానీ ఏదో ఒక రోజు వచ్చి ఒక మ్యాట్ ఒకటి, పిల్లలు ఆడుకునేడానికి టాయ్స్ కొన్ని, ఫుడ్ ఇంట్లో ఏదో ప్రిపేర్ చేసుకొని చక్కగా 2-3 ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చేస్తాయండి. ఇంకా ఆ రోజంతా 100% ఆక్సిజన్ పీల్చుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట. నాకైతే చాలా నచ్చింది ఇవన్నీ చూస్తే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన నాకు మా విలేజ్ అట్మాస్ఫియర్ గుర్తొచ్చింది అనమాట. అన్ని చెట్లు అదంతా పచ్చగా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ఫుడ్ మనం తెచ్చుకోవచ్చు. బట్ పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలన్నా అన్నీ ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంది. అందరూ చూడండి, అందరూ అట్లనే రౌండ్గా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ మా ఫస్ట్ టైం కదా తెలియదు. బట్ నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ, ఇట్లా ఒక 2-3 ఫ్యామిలీస్ కానీ, లేదంటే ఒక ఫ్రెండ్స్ కానీ, కొంచెం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ వచ్చి ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లలకు కూడా ఇలాంటివన్నీ అలవాటు చేయాలన్నమాట. ఇవ్వండి, ఇది ఫైనల్గా వచ్చేసామన్నమాట ఎగ్జిట్ గేట్. అంటే యాక్చువల్గా మొత్తం మేము కవర్ చేయలేదండి, పిల్లలు అప్పటికే కొంచెం చిరాకు పడుతున్నారనమాట వాళ్ళు నడిచి. సో ఇంకా చాలే అనుకొని మొత్తం అయితే నేను కవర్ చేయలేదు. నాకు అయినంత వరకు నేను ట్రై చేశాను. ఇది ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గర అనమాట. భలే ఉన్నాయి. అయిపోయిందండి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియో చివరి వరకు చూసినందుకు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ ముందుకు మరో మంచి వ్లాగ్తో మళ్ళీ రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.